ఎస్ఐబిలో హార్డ్ డిస్క్లు కంప్యూటర్ల ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రణీత్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉండగా పంజాగుట్ట పోలీసులు ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో వరంగల్కు చెందిన ఓ బీఆర్ఎస్ నేత, విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ ఎస్పీ స్థాయి అధికారి ప్రమేయం బయటపడింది. సిద్దిపేట, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్కు వార్ రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇతర పోలీస్ అధికారులకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తునకు జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరి నేతృత్వం వహిస్తుండగా పశ్చిమ మండలం డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు, ఆధారాలను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వారం రోజుల కస్టడీలో తెర వెనుక సూత్రధారులు, పోలీస్ శాఖలో మరికొందరు పాత్రధారుల వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పర్వతగిరి వార్ రూమ్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు మిగతా వార్ రూమ్ల వెనుక ఉన్న వారి వివరాలను సేకరించనున్నారు. మొత్తంగా ప్రణీత్ రావు కేసులో మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. స్వయంగా ప్రణీత్ రావే తాను మొత్తం కూడా చేసినట్లుగా వాంగ్మూలం కూడా ఇచ్చాడు. అయితే కొన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ కొంతమందిని నియమించి మొత్తం వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ఈ ఏమైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ప్రస్తుతం పోలీస్ కస్టడీ ఇచ్చింది నాంపల్లి కోర్టు. దాదాపుగా వారం రోజుల పాటు మొదటి రోజు విచారణ కొనసాగుతా ఉంది. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా గమనిస్తే ఈయనకు దాదాపుగా 30 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఈయన టిఆర్ఎస్ నేతల కనుసన్నల్లో ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించాడు అని చెప్తున్న వ్యవహారమే కాకుండా ప్రధానంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ నడిచిందనే కాకుండా జిల్లాల వారీగా ఈయన కొన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని వార్ రూమ్ లో కొంతమంది ఇన్స్పెక్టర్ల సహాయంతో, తర్వాత మాజీ పోలీస్ అధికారుల సహాయంతో కూడా ఆ లోకల్ గా ఉన్న కొంతమంది అధికారుల, కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిన వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన్ను విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వారం రోజుల విచారణలో బీఆర్ఎస్ నాయకుల కనుసన్నలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ మొట్టమొదటిగా 41A నోటీసులు జారీ చేసి వాళ్ళు విచారించిన సమక్షంలో కూడా ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని తర్వాత ప్రవీణ్ రావు సహకరించిన బీఆర్ఎస్ నేతలు సైమల్టేనియస్ గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, తర్వాత ఎదురుగా కూర్చోబెట్టి కూడా వాళ్ళందరినీ విచారించడానికి పగటిపని వ్యూహంతో పోతున్నారు. అలాగనే ప్రాసిక్యూషన్ లో పర్ఫెక్ట్ గా ప్రూవ్ అవడానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా పరిగణలో తీసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ప్రణీత్ రావు ఇస్తున్న సమాచారాన్ని చూస్తుంటే పోలీసులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. మరి ఈ వారం రోజుల్లో ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైతుందో, వార్ రూమ్ సమాచారం కావచ్చు, తర్వాత ఆయన సహకరించిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత ఆ 30 మంది ప్రైవేట్ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇదే కాకుండా ఈ డిస్ట్రాయ్ చేసిన డేటా ఏమైతే ఉందో, డేటాకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా వరకు రెట్రో చేశారు. నిన్న మన రాజకీయ ఎక్స్క్లూజివ్ గా ఈ వాట్సాప్ లో ఆయన చాటింగ్ చేసిన దాన్ని డిలీట్ చేశాడు. దాన్ని కూడా రెట్రో చేయగలిగి దాంట్లో ఎవరెవరు కాంటాక్ట్ అవ్వగలిగారు, ఎవరెవరితో ఎలాంటి చాటింగ్ చేశారు, ఎవరి నెంబర్ ట్యాప్ చేయాలో కూడా నెంబర్లన్నింటినీ కూడా ఆయన వాట్సాప్ లో తెలుసుకోవడం జరుగుతోంది. ఇదే కాకుండా మనం ఫస్ట్ చెప్తూనే ఉన్నాం, ఈయన సేకరించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఆ ఆడియోలను పెన్ డ్రైవ్ లో కాపీ చేసి సదరు బీఆర్ఎస్ నేతలకు ఇచ్చాడు. కొన్ని పర్సనల్ గా ఆయన ల్యాప్టాప్ లో ఉంచారని చెప్పిన సమాచారం మేరకు ఆయన ల్యాప్టాప్ ను 3 మొబైల్ కూడా సీజ్ చేశారు. దీంట్లో చాలా ఆడియోలను కూడా పోలీసులు రిట్రీవ్ చేసి ఎలాంటి సమాచారాన్ని వాళ్ళు ట్యాప్ చేశారు, సమాచారాన్ని ట్యాప్ చేసిన సమాచారం ఎవరికి ఇచ్చారని దాంట్లో బీఆర్ఎస్ నేతలు కీలకంగా ఉన్నారని చెప్పిన సమాచారం మేరకు ప్రస్తుతం ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఈక్వల్ గా వాళ్ళు సేకరించిన డేటా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రస్తుతం ఆయన ప్రశ్నించడం తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.